హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిసెంబర్లో రెవెన్యూ సదస్సులు అనేవి స్టార్ట్ అవుతాయని ఇంతకుముందే న్యూస్ అయితే వచ్చింది కదా. దీనికి సంబంధించి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, అలాగే మనకి జన్మభూమి 2 కార్యక్రమం కూడా ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి డిసెంబర్ 6 నుంచి అయితే రెవెన్యూ సదస్సులు అనేవి స్టార్ట్ అవుతాయి. మనకి ఈ నెల 6 నుంచి వచ్చే నెల 8 వరకు అయితే మనకి రెవెన్యూ సదస్సులు అనేవి గ్రామ సదస్సులను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కూడా బుధవారం మనకి కలెక్టర్లతో రెవెన్యూ మంత్రి గారు అయితే సమావేశం అయితే ఏర్పాటు చేశారు. సో మరి మనకి రెవెన్యూ సదస్సులు అనేవి భూ వివాదాల పరిష్కారం కోసం మాత్రమే మనకి పెట్టడం జరుగుతుంది. గ్రామ సభల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ప్రజలకు రసీదులు కూడా ఇస్తారంటే. సో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో నిర్వహించిన సభల ద్వారా వచ్చిన ఫిర్యాదులు లేదా వినతుల్లోని సమాచారానికి అనుగుణంగా సర్వే శాఖ అయితే చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే మనకి సంక్రాంతి నుంచి జన్మభూమి కార్యక్రమం కూడా నిర్వహించే అవకాశం ఉందని, అభివృద్ధి పథకాలు అమలు, రేషన్ కార్డులు, పెన్షన్ల మంజూరు వంటి కార్యక్రమాలు అయితే ఈ జన్మభూమి ద్వారా మనకి నిర్వహించనున్నట్లయితే చెప్పడం జరిగింది. మనకి రెవెన్యూ సదస్సులో అధికారులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడడం జరుగుతుంది. మనకి అన్ని గ్రామాల్లో కూడా రెవెన్యూ పటాలు, అలాగే 1Bలు లేదా అడంగలు, ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు సదస్సులో అందుబాటులో ఉంచుతారు. ప్రజలు ఫిర్యాదులు అంశాల వారీగా వర్గీకరిస్తారు. అలాగే మ్యూటేషను, వివాదాలు, నెక్స్ట్ ఆక్రమణలు, అలాగే నిషిద్ధ భూముల జాబితా నుంచి తప్పించడం వంటి సమస్యలు కూడా నమోదుకు విడిగా రిజిస్టర్లు అయితే నిర్వహించి బాధితులకు స్వీకరణ రసీదు, పరిష్కార చర్యలపై తెలుగులోనే తిరుగు సమాధానం ఇస్తారు. సో మనకి డిసెంబర్ 6 నుంచి అయితే ఈ సదస్సులు మొదలవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.